1990లలో మార్టీ అనే చిన్న అమ్మాయి వెంట్రిలోక్స్ కళాకారుడు ఎడ్గర్ బర్జ్ మరియు అతని డమ్మీ చార్లీ మకార్దీ అంటే చాలా ఇష్టం. He thinks he knows magic, but I know where the real secrets are hidden. Don't you agree, friend? ఒకరోజు ఆమె తండ్రి శాంటా రోజా దగ్గర ఉన్న ఒక చిన్న మ్యాజిక్ షాప్కి వెళ్ళాడు. అక్కడ ఒక వెంట్రిలోక్విస్ట్ డాల్ కనిపించింది. బహు దాన్ని ఆమె బర్త్డే గిఫ్ట్ గా కొనాలని నిర్ణయించాడు. బిల్ చెల్లించే సమయంలో షాప్లో ఉన్న వ్యక్తి కొంచెం విచిత్రంగా ప్రవర్తించాడు. అతను ఒక మాట అన్నాడు. మీరు ఈ డాల్లో చేయి పెట్టినప్పుడు ఇది బ్రతికిపోతుంది. ఆ మాటను సరదాగా తీసుకుని మార్టీ తండ్రి ఆ డాల్ని ఇంటికి తీసుకొచ్చాడు. మార్టీకి ఆ బొమ్మ ఇచ్చినప్పుడు ఆమె చాలా సంతోషపడింది. నాకు ఆ బొమ్మ చాలా ఇష్టం. నేను దానికి చాలా అటాచ్ అయ్యాను. ఆ బొమ్మ తల గట్టి ప్లాస్టిక్ తో తయారైంది. అది కదలడం అసాధ్యం. కానీ రాత్రిపూట చీకట్లో చూస్తే దాని ముఖ కవళికలు మారిపోయేవి. ఆ ప్లాస్టిక్ పెదవులపై ఒక క్రూరమైన నవ్వు కనిపించేది. అయినా కూడా దాని ముఖభావాలు మారుతున్నట్టు అనిపించేది. ముఖ్యంగా దాని నవ్వు. మేము భద్రంగా బీరువాలో పెట్టిన ఆ బొమ్మ అప్పుడు సోఫా మీద కూర్చుని మమ్మల్నే చూస్తోంది. మా కుటుంబమంతా వణికిపోయింది. మా బాబాయ్ ఒక్కడే ఇంట్లో ఉన్నప్పుడు మా నాన్న గొంతుతో ఎవరో ఆయన్ని పిలిచారు. వెళ్ళి చూస్తే అక్కడ ఎవరూ లేరు, కేవలం ఆ బొమ్మ తప్ప. ఒక రాత్రి మార్టీ మరియు ఆమె కుటుంబం హాల్లో పిట్టర్ ప్యాటర్ లాంటి అడుగుల శబ్దం విని లేచారు. అది కుక్క లేదా ఇంట్లో ఎవరో అనుకున్నారు. అది దెయ్యం పట్టిన బొమ్మ అని మాకు అర్థమైంది. దాన్ని కాల్చేయాలని నిప్పుల్లో వేశాం. కానీ ఆశ్చర్యం, మంటలు దాన్ని తాకలేకపోయాయి. కనీసం ఆ ప్లాస్టిక్ కరగలేదు. కత్తితో నరకాలని చూస్తే కత్తి కూడా దిగలేదు. చివరికి దాన్ని చెత్తబుట్టలో పడేశాం. చెత్త బండి వచ్చి వెళ్ళిపోయాక మా నాన్న ఖాళీ డబ్బానికి వెళ్తే ఆ బొమ్మ మళ్ళీ అదే డబ్బాలో కూర్చుని ఉంది. ఇంట్లో వాళ్ళు లేకపోయినా సోఫాలో కూర్చొని ఆ ఇంట్లో లేని మనుషులు పిలుస్తున్నట్టుగా పిలుస్తుంది. చివరికి దాన్ని సిమెంట్లో వేసి పాతి పెట్టేసి ఆ భయంతోనే బ్రతుకుతూ ఉంటాం. మేము ఆ ఇల్లు వదిలి వచ్చి ఏళ్ళవుతోంది. కానీ ఇప్పటికీ మాకు ఒకటే భయం, ఆ సిమెంట్ ఎప్పటికైనా పగిలిపోతుందేమో. ఆ బొమ్మ మమ్మల్ని వెతుక్కుంటూ మళ్ళీ వస్తుందేమోనని.